అన్నట్టు ఆ వీరుణ్ణి చూసిరు కదా. ఇప్పుడు ఆలోచన చేయకుండా డైరెక్ట్ సూర్యాపేట జిల్లాకు పోదాం. ఆడ వీరుడు కాదల్లా ఒక సూర్యుడు, ఒక ధీరుడు, ఒక మగధీరుడు ఉన్నాడు. ఇక గంత పెద్ద బిరుదు ఎందుకు ఇచ్చినావవ్వా అని అంటారా? అయ్యో మరేమనుకుంటున్నారోల్లా, పెద్ద వానల మంచిగా పుర్సాతుగా కూర్చొని స్వర్గలోకపు అంచులకో సరికొత్త లోకాలలోనో అట్లట్లా అట్లా 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 విహారం చేస్తాండు. ఇక పాండ్రి మరి మనం కూడా ఓ మలక ఆ వానవీరుణ్ణి దర్శనం చేసుకొని మళ్ళీ వద్దాం రాండ్రి. ఇగో ఈయననే గా వీరాది వీరుడు సూరాది సూర్యుడు. ఓ దిక్కు జోరు వాన పడుతున్నది. ఈయననో సుక్కలు ముక్కలు పెట్టుకొని మంచిగా కూర్చున్నాడు కదా. పూజ చేస్తాండా, ధ్యానంలో మునిగిపోయిండా, లేకుంటే పెద్ద తపస్సే చేస్తున్నాడా అని అనిపిస్తున్నది కదా. అగో అందరేమో వాన పడుతుంటే షెటర్ల కింద ఉంటే ఈయనకు ఇవన్నీ జాంతానాయి. అగో వెనకకెళ్ళి సోపతిగాడు కూడా వచ్చిండు బనీనేసుకొని. అయితే ఇట్లా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతున్నాయని మందుబాబు అంటే ఫుల్లుగా తాగిండు. తాగినాక కొందరికి ప్రపంచాన్ని గెలిచినంత ధైర్యం వస్తుంది కదా. ఇగో గిట్లనే వచ్చింది. పెద్ద వానకు జనాలందరూ ఎక్కడోళ్ళు అక్కడికి వచ్చి ఉరుకుకుంటా పోతే ఇగో ఈయన మాత్రము వానల వరదలు నన్నేం చెయ్యలేవురా అని అనుకుంటా అగో గిట్ల కూర్చున్నాడోల్లా. ఇక ఈయన ధైర్యం చూసి ఇంకో తాగుబోతు మహారాజు గిలాస పట్టుకొని వచ్చిండు. ఈయన కూడా వెనక కూర్చున్నాడు. ఇంకున్నారా మీ బ్యాచి? మొత్తానికి ఒక గూటి పక్షులు ఒక కాడికే చేరుతాయంటే గిదే కావచ్చు. తుఫాన్లు సునామీలు వచ్చినా ఇక వీళ్ళ ఆడికెళ్ళి మెసలేటట్టు కూడా లేరు. నిజంగా వీళ్ళ గుండె గట్టిది, అంతే కదా.